బాబు ఇది స్వయంభూగా ఏర్పడిన శివలింగం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం మీకు జూలైలో అరకు అందాలు చూపించాను కదా. ఈసారి ఈ వీడియోలో మనం డిసెంబర్లో అరకు అందాలు చూసేద్దాం. ఇదిగో వీడు మా ఆడపడుచు వాళ్ళ కొడుకు షాన్విక్. ఈసారి మా ఆడపడుచు వాళ్ళ పేర్ అండ్ మా పేర్ కలిసి అరకు వెళ్తున్నాము. సేమ్ ముందులాగే వైజాగ్లో రెంటల్ బైక్స్ తీసుకొని వైజాగ్ నుండి అరకు స్టార్ట్ అయిపోయాం. మేము వైజాగ్ నుండి 11:30కి అలా స్టార్ట్ అయ్యాం కాబట్టి రీచ్ అయినప్పటికీ ఈవినింగ్ అయిపోతుంది. సో ఈరోజు మేము కాఫీ మ్యూజియం అండ్ ట్రైబల్ మ్యూజియం చూసేస్తాము. మీరు అరకు వెళ్ళే దారిలో ఇలాంటి సీనరీ మొత్తం చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా తమలపాకులు ఎలా చెట్లకు చుట్టేసాయో, మనం వెళ్ళి తీసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ అవి చాలా లోతు నుండి పొడుగు ట్రీస్, అందుకని మనకి అలా కనిపిస్తున్నాయి. కానీ చాలా లోతులో నుండి ఉన్నాయండి అవి, మనం తీయలేము అవి. యాక్చువల్లీ మా షానిగాడి బర్త్డే సెలబ్రేషన్ కోసం అరకు వెళ్తున్నాం. మడగడ వ్యూ పాయింట్లో మేఘాలు చూస్తూ సన్ రైజ్ చూస్తూ కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. ఇండికేటర్ ఏంటంట రైట్ బాబు ఇది మార్నింగ్ 6 o'clock అండి. ఎంత బాగుందో చూసారా? అసలు ఏమీ కనిపించట్లేదు, ఫుల్ పొగ మంచు. మీకు ఇంకా వీడియోలో కొంచెం లైట్గా చెట్లు అవి కనిపిస్తున్నాయి, కానీ డైరెక్ట్గా చూస్తే అసలు ఏమీ కనిపించట్లేదండి. ఈ లైటింగ్స్ ఏంటి అని చూస్తున్నారా? ఇంత మంచి వెదర్లో మనం టెంట్స్ వేసుకొని క్యాంప్ ఫైర్ మూవీస్ చూస్తూ ఉంటే అబ్బా ఉంటుంది. వా అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్లో మనకి రెంట్కి టెంట్స్ ఉంటాయండి. అవి రెంట్కి తీసుకొని ఇలా మనం క్యాంప్ ఫైర్తో మంచి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ అరకు నుండి జస్ట్ ½ an hour డిస్టెన్స్లోనే మనకి మడగడ వ్యూ పాయింట్ ఉంటుందండి. రైట్ సైడ్ మనకి బోర్డు ఉంటుంది మడగడ వ్యూ పాయింట్ అని. సో రైట్ టర్న్ తీసేసుకోవడమే. ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ చేసినప్పుడు చాలా చల్లగా ఉంటుందండి. సో చేతి గ్లౌజెస్ కంపల్సరీ. మీకు ఫేస్ కూడా పగిలిపోతుంది ఆ కూల్ వల్ల. సో కవర్ చేసుకోవడానికి మ్యాక్స్ ట్రై చేయండి. మీకు ఐలిడ్స్ మీద వాటర్ డ్రాప్లెట్స్లా ఫామ్ అవుతాయి, అంత కూల్గా ఉంటుందండి అక్కడ. ఇక్కడ వరకు మనం బైక్స్, ఆటోస్, కార్స్ మీద వచ్చేవచ్చండి. కానీ ఇక్కడ నుండి మనం బై వాక్ వెళ్ళాలి, కొంచెం దూరమే. సో ఎలాంటి ఏజ్ వాళ్ళైనా వెళ్ళిపోవచ్చు. ట్రెక్కింగ్ లాగా ఏమి ఉండదండి, జస్ట్ మట్టి రోడ్ అంతే. మేము వచ్చేసరికి ఇంకా సన్ రైజ్ అవ్వలేదండి. మేఘాలు కూడా పైకి వస్తూ ఉన్నాయి. ఏంటంటే మేఘాలు వెళ్ళిపోతాయి, మళ్ళీ కింద నుండి కొత్త మేఘాలు వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఆ మేఘాలు అనేవి మనల్ని తాకుతూ వెళ్తాయి. మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే పొగలా ఉంటుంది అన్నమాట. సన్ రైజ్ చూసి ఎంజాయ్ చేసేయండి.
వ్యూ పాయింట్ నుండి డైరెక్ట్గా బొర్రా కేవ్స్కి వచ్చేసామండి. సో బొర్రా కేవ్స్ లోపల ఐరన్ మెట్లు ఎక్కితే మనకి శివలింగం కనిపిస్తుంది. మీకు ఆ శివలింగాన్ని నేను చూపిస్తాను, కొంచెం డీటెయిల్గా చూసేయండి. ఈ మధ్యలో చిన్న పాంపడగా పెట్టున్నాం కదా, ఇది స్వయంభూగా ఏర్పడిన శివలింగం అమ్మ. ఈ పక్కన ఉన్న నందేమో జైపూర్ మహారాణి గారు విజిట్ చేసినప్పుడు ప్రతిష్ఠించారు. ఈ వెనకతలకి మహాశివరాత్రి రోజు దీపాల కోసం ట్రైబల్స్ పెట్టారు. ఈ పైన వినాయకుడు తొండమాకారం స్వయంభూగా ఏర్పడి ఉంటుంది. పక్కన గంగామాత ఆకారం. ఈ రెండు ఆకారం నుంచి నిత్యం నీళ్లు జారుతూ శివలింగం పాదాల దగ్గర వెళ్తుంటుంది. ఈ పైన గుడికి గంట మాదిరిగా స్వయంభూగా ఏర్పడి ఉంటుంది గంట ఆకారం. మీరు ఆ ఐరన్ మెట్లు ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలండి. ఎందుకంటే ఆ మెట్లు చాలా చిన్నగా ఉంటాయి, మనం స్ట్రైట్గా దిగలేము. సో సైడ్కి తిరిగి మెల్లిగా ఒక్కొక్క మెట్టు దిగాలి. బుర్రా కేవ్స్ మొత్తం చూసేసాక నెక్స్ట్ మనం కటికా వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోతున్నాం. లాస్ట్ టైం జూలై వీడియోలో మీకు కటికా వాటర్ ఫాల్స్ గురించి చెప్పానండి. నెక్స్ట్ డే చాక్లెట్ ఫ్యాక్టరీ, పద్మపురం గార్డెన్స్, చాపరాయి ఇవన్నీ మేము కవర్ చేస్తాము. పద్మపురం గార్డెన్స్లో మా ఆయన ఆడుతున్న గేమ్ చూడండి, ఒక్కటి కూడా పట్టుకోలేదు మా ఆయన, అన్నీ వదిలేశారు. కొంచెం కష్టమేనండి, మనం కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని పట్టుకోవాలి. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తే వేస్ట్ అండి, అదెందుకు నెక్స్ట్ టైం షార్ట్లో మీకు చెప్పేస్తాను. బాయ్ బాయ్.